ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైన చెత్త పలుకు కార్యక్రమంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు మహిళలపై చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని ఆయన మండిపడ్డారు. బాధ్యతాయుతమైన మీడియా అధిపతిగా ఉండి ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయడం జర్నలిజం వృత్తికే అవమానమని విమర్శించారు. మహిళలను అవమానించేలా మాట్లాడడం సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని అన్నారు. రాధాకృష్ణ ప్రవర్తన చూస్తుంటే మతిస్థిమితం కోల్పోయినట్టుందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాకాని వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణ చేయడం అసహ్యకరమని, ఇలాంటి వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి ప్రతినిత్యం అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా మా పైన అనేక రకాలైనటువంటి విమర్శలు చేయడం, లేనిపోని అవినీతిని అంటగట్టడం, అనైతిక కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది అని చెప్పి పదే పదే పత్రికల్లో రాయడం, టీవీలో చూపించడం అనేటువంటిది పచ్చ మీడియాకి ఆనవాయితీగా ఉంది. దాంట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందడుగులో ఉంది. అయితే ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నెముక లేని వాళ్ళు అని అంటూ, దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మీ భార్యలు కాదు అని చెప్తే భార్యలు కూడా తల్లులు చెల్లెళ్ళని భావించి వాళ్ళని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేయడానికి కూడా సిద్ధపడేటువంటి బ్యాచ్ వైసీపీ బ్యాచ్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దాకా బూతు రాధాకృష్ణ రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఆయనకి. ఈరోజు అతని మానసిక స్థితి చూస్తే మెంటల్ కృష్ణ అని చెప్పి అనిపించింది. మెంటలోడు కూడా కొంచెం మామూలుగా మెంటలు పట్టినటువంటి వాడు, లేకపోతే మదపిచ్చి పట్టినటువంటి వాడు మాట్లాడేటువంటి మాటలు, చూపించేటువంటి చేష్టలు తప్ప ఒక జర్నలిజంలో ఉండేటువంటి వ్యక్తి సభ్య సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలనే ఆలోచన, కనీస ఇంగిత జ్ఞానం ఉండేటువంటి వాడు ఇటువంటి పనులు చేయడు. అందుకని మహిళల పట్ల రాధాకృష్ణ వ్యవహార శైలి ఏ విధంగా ఉండేది అనేటువంటిది రాధాకృష్ణ అంతరాత్మకు తెలుసు. పాపం రాధాకృష్ణ వేధింపులు భరించలేక ఈ లోకాన్ని విడిచిపోయినటువంటి ఆయన భార్యకి తెలిసి ఉంటుంది. కాబట్టి చెల్లికి, ఆలికి, తల్లికి తేడా తెలియనటువంటి మూర్ఖుడు ఈరోజు ఒక ఛానల్ నడిపిస్తా, నిన్న ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయడానికి వెళితే దాని మీద రకరకాలైనటువంటివన్నీ పెట్టి మా మీద కేసులు పెడతా. రాధాకృష్ణ గుర్తుంచుకోవాల్సింది, ఈరోజు పోలీసులు గుర్తుంచుకోవాల్సింది, సాక్షి ఏమి రాయలే, మామూలుగా రాసిన దానికే సాక్షి ఆఫీసులకు వెళ్ళి తగలబెట్టారు. వెళ్ళి పాపం కొంతమంది జర్నలిస్టులు అయ్యా మా కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు అని అంటే మేమేం చేయలేమండి, మీ మానాన్ని మీరు ఏదో ఒక విధంగా ఆఫీసుకు తాళాలు వేసి వెళ్ళండి అని చెప్పి పోలీసు అధికారులు సెలవు ఇచ్చారు. అటువంటిది నిన్న మేము ఊరికే నిరసన తెలియజేయడానికి పోతే దానికి 4 దారులు ఉంటే 4 దారుల దగ్గర బ్యారికేడ్లు, దాని మీద మళ్ళా రోడ్డు మీద ఉండేటువంటి కంప, ముళ్ళ కంచెలు, రకరకాలైనవన్నీ వేసి ఇబ్బందులు పెట్టి ఈరోజు దాని మీద మా మీద ఎఫ్ఐఆర్లు కట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. కాబట్టి రాధాకృష్ణ గుర్తుంచుకోవాల్సింది, నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తున్నారు. కాబట్టి మహిళా లోకం చీకొడుతుంది. న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రజ్యోతి పేపర్ను చూడటం లేదు. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నీ ఛానల్కి నీకున్న క్రెడిబిలిటీ ఏంటంటే, సార్ ఏమన్నాడు సార్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని అంటే, ఇదిగో ఏదన్నాడంటే ఉమ్ముతున్నారు నీ ముఖాన. అంటే చూడటం నీ ఛానల్ తెలుసుకుంటున్నారు ఏం జరిగింది అని. ఆ స్థితికి దిగజారిపోయింది నీ పత్రిక, నీ ఛానల్. పాపం నువ్వేమో నన్ను మించినటువంటి వాడు లేడు, రకరకాలైనటువంటి స్లోగన్స్ పెట్టుకొని నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి నువ్వు ఎదుటివాడికి చెప్పేవాడికి తప్ప నీకు చెల్లెలు ఉందో లేదో మాకు తెలియదు. ఉంటే వెళ్ళి నీ చెల్లెలను అడుగు. అమ్మా ఇది నేను ప్రసారం చేశాను అని అంటే వాళ్ళు ఏమి సమాధానం చెప్తారు?
కాబట్టి నీకున్నటువంటి నీచ చరిత్రలాగా అందరూ బ్రతుకుతారు అనుకోవద్దు. రాధాకృష్ణది బ్రతుకే కాదు. కాబట్టి ఆయన ఏదో పెద్ద ఏదో సామెత ఉంది, ఎదుటి వాడికి చెప్పేదానికి నీతులు ఉన్నాయన్నట్టుగా ఆయన పెద్ద సంస్కారం కలిగినటువంటి వాడిగా. నీ సంస్కారం అంతా మాకు తెలుసు. నువ్వు మాకు తెలిసేటప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ల్యాంబరేట్ స్కూటర్ మీద వస్తే ఆ స్కూటర్ కి స్టాండ్ వేసుకునేటువంటి గతి లేకపోతే ఆ స్కూటర్ని గోడ కానిచ్చినటువంటి వాడు నువ్వు కాదా? అవునా చెప్పు. ఈరోజు నువ్వు ఆడి కారులో తిరుగుతున్నావు, రకరకాలైనటువంటి కారులో తిరుగుతున్నావు, బంగ్లాలో తిరుగుతున్నావు. నీ బ్రతుకు ఎట్లాంటిది అనేది లోకానికి అంతా తెలుసు. అటువంటిది నువ్వు ఏదో ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టుగా చంద్రబాబుకు నువ్వు బ్రోకరేజ్ చేస్తున్నావు కాబట్టి, చంద్రబాబుకు బ్రోకరు కాబట్టి, నువ్వు చంద్రబాబు ఇచ్చేటువంటి బ్రోకరేజ్ తో బతుకుతున్నావు కాబట్టి నువ్వు నేను పెద్ద జర్నలిస్ట్ అనుకోవద్దు. జర్నలిస్ట్ గా ఎవరు చూడాలి, నిన్ను బ్రోకర్ గానే చూస్తున్నారు. నీది జర్నలిజం అని ఎవరంటున్నా, బ్రోకరిజం అని అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు మేమందరం కూడా శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరుల పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోదరి ఆనం అరుణమ్మ గారు, మరొక సోదరులు జిల్లా పరిషత్ కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అన్న విజయ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళు అని అనుకుంటున్నా, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కూడా మాతోటి వచ్చినటువంటి మా అక్క చెల్లెమ్మలు అందరం కూడా ఈరోజు దీనికి సంబంధించి నిరసన తెలియజేయడానికి వచ్చాం. నిన్న వచ్చారు, ఎండలో ఉండారు. పాపం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డా, పోలీసులు ఎన్ని రకాలుగా హింసించినా, వాళ్ళని నెట్టినా, దోచినా, తోలనాడినా భరించారు. కేవలం కారణం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి కుట్ర, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేక వ్యవహరిస్తున్నటువంటి తీరు. నేను చివరిగా చెప్పదలుచుకున్నది, పోలీసులు ఏదైతే నన్ను మితిమీరి వ్యవహరించారో చంద్రబాబు నాయుడు మీదకి పోయినా కూడా అంత భద్రత ఉండదేమో, అంతకు మించి భద్రత కల్పించారు ఏబిఎన్కి. సిబిఎన్ కన్నా ఏబిఎన్ పవర్ఫుల్ అయిపోయాడు ఈ రాష్ట్రంలో. కాబట్టి మీకేమన్నా ఏబిఎన్ జీతాలు ఇస్తున్నాడా? ఏబిఎన్ కార్యాలయం నుంచి ఏమన్నా పోలీసులకు జీతాలు వస్తున్నాయా? లేకపోతే పోలీసులు ఎందుకు అంత ఉత్సాహంతో వందలాది మంది తరలి వచ్చారు? పాపం ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టారు, మళ్ళీ మైకుల్లో మాట్లాడారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడితే మేము ఒక అనుమానం వచ్చింది. ప్రభుత్వం మీకు జీతం ఇచ్చేది ప్రభుత్వమా, ఏబిఎన్నా, సిబిఎన్నా? ఎందుకంటే ఆయన చెప్పినటువంటి దాన్ని వంతపాడుతున్నారు కాబట్టి సిబిఎన్ వాళ్ళని ఆయన జోబులోంచి డబ్బులు తీసేయడంలే, ఏబిఎన్ ఆయన జోబులోంచి డబ్బులు ఇవ్వడం ఇచ్చేది ప్రభుత్వం. మీరు ప్లాన్ చేయాల్సింది ప్రభుత్వానికి, మీరు ప్లాన్ చేయాల్సిన శాంతి భద్రతలకి. కాబట్టి మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, మేము ఏబిఎన్ నుంచి ప్రతి నెల జీతం తీసుకుంటున్నాం కాబట్టి ఆ జీతకాలం కాబట్టి ఆ విధంగా పనిచేయాలన్నట్టుగా మీరు వ్యవహరించినటువంటి తీరుంది. ఇది సమాజం కూడా పోలీసు వ్యవస్థను చూసి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా మా ఈ పోరాటం ఏదైతే ఉందో ఈరోజు మీకు ఇచ్చాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మా మహిళా మండలందరి సహకారంతో, వాళ్ళ అందరి యొక్క ఆలోచనతో ఈరోజు వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఇస్తున్నాం. మాకు రసీదులు అడిగినా కూడా ఈ పోలీస్ స్టేషన్లో మేము రసీదులు ఇచ్చే ఆనవాయితీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మామూలు వాళ్ళకైనా ఇస్తాం, కానీ మామూలుగా దారిని పోయేవాడికి ఫిర్యాదు ఇచ్చినా మేము సంతకం పెట్టిస్తాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమన్నారు? మరి రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ దేనికి, గ్రీవెన్స్ దేనికి, మళ్ళీ దానికి ఒక రిసెప్షనిస్ట్ దేనికి? అవి నేను సంతకమే పెట్టను, నేను అసలు మీకు రసీదు వేయను అన్నప్పుడు అంటే వ్యవస్థలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పక్కకు పెట్టేశారా? మేము మనుషులుగా భావించడం లేదా? పోలీసు వ్యవస్థ ఆ విధంగా తయారైందా? కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గుర్తుంచుకోండి, రాధాకృష్ణ అనేటువంటి వాడు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబిఎన్ కనపడదు, ఆంధ్రజ్యోతి కనపడదు, రాధాకృష్ణ ఉండదు, కొత్త పలుకు ఉండదు, చెత్త పలుకు ఉండదు, ఏ పలుకు ఉండదు. అసలు నీకు పలుకే మారిపోద్ది, పలుకే మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎదురుదాడి మాని, ఈరోజు ఇవిడ రాశాడు ఒకటి తలమాసినాడు, ఏమనంటే నేను ఏదో 2000 మందితో పిలుపునిచ్చామంటే 200 మంది కాలేదంటే ఈరోజు ఇక్కడికి వస్తేనే దగ్గర ఎంతమంది వచ్చారో లెక్కే. మనం ఏబిఎన్ వాడు ఎవడన్నా ఉంటే ఆ ఇచ్చినటువంటి వాడు కంప్లైంట్ ఇచ్చినటువంటి వాడు వచ్చి ఈరోజు లెక్కండి. ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎంతమంది వచ్చామో లెక్కేసుకోండి. కాబట్టి స్వచ్ఛందంగా పిలవకుండా, కాబట్టి నిన్న పిలుపునిస్తే ఎంతమంది వచ్చారంటే, ఎంతమంది వస్తే మీ పోలీసులు ఎందుకు 100 మంది వచ్చారు, 200 మంది ఆపడానికంటే అప్పటికి అంత బలంగా ఉన్నామనే మమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నారా? 200 మందిని ఎదుర్కోలేనటువంటి పోలీసు వందలాది మందిని తీసుకొచ్చారు నిలబెట్టి, పాపం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఎండలో వాళ్ళు సొక్కి పడిపోతురా, పాపం మా వాళ్ళు ఇబ్బంది పెడుతురా, ఆడవాళ్ళని కూడా చూడకుండా ధైర్యంగా పులులాగా పోరాడుతున్నా మీతోన. కాబట్టి మా పవర్ ఏందో మీకు అర్థమైంది. అధికారం ఉంటేనే కాదు, చంద్రబాబు లాగా 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఎక్కడో ముసుగేసుకొని పడుకొని అదేమంటే నాకు బయటకు వస్తే కోవిడ్ వస్తుంది, నేను ముందే 70 ఏళ్ళు దాటినటువంటి వాడిని నేను తట్టుకోలేనని చెప్పి ఆ విధంగా ఉండేటువంటిది కాదు.
నిన్న చెప్పినా, ఈ రోజు చెప్తున్నా, రేపు చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి వారసత్వం గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యంతోనే పోరాడతాం, ఆత్మస్థైర్యంతో మాట్లాడతాం. ఖచ్చితంగా ఈరోజు మీరు చేసినటువంటి తప్పుల్ని ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దానికి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని దాని మీద క్షమాపణలు చెప్పి చంపలేసుకోవడం తప్ప ఎదురు దాడి చేయడం మానుకుంటే మంచిది అని చెప్తూ ఈరోజు ఒక్క పిలుపుతో ఇంతమంది మహిళలు, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా ఒక పక్క ఇబ్బంది పెడుతున్న మీడియా మిత్రులు వాటిని పక్కన పెట్టి, యూట్యూబ్ ఛానల్ కానీ, మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పచ్చ మీడియాను పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందించినందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎఫ్ఐఆర్ నమోదైందని పొద్దున్నే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చూసినా నేను, నాకేం తెలియదు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు కూడా సిఐ గారు మీ మీద ఎఫ్ఐఆర్ ఉంది సార్ అని ఏం చెప్పలే, దాని గురించి ఏం ఆలోచన చేయాలి. పొద్దున్న ఏదో ఆన్ చేస్తే ఆయన ఏదో పెట్టుకొని ఉన్నాడు, అంతా అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్పినానని. వాటికి ఏం భయపడేది ఉండదు. అసలు ఆడ స్టాఫ్ యాడ్ ఉన్నాడని, అసలు ఆంధ్రజ్యోతికి స్టాఫ్ యాడ్ ఉన్నాడయ్యా. మీరు జీతాలు ఇవ్వకపోతే దరిద్రులారా, వాడు పోయి బయట పాపం మీకు జీతాలు ఇచ్చేది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర జీతాలు తీసుకుంటున్నారు. మీ స్టాఫర్లకి, బ్యూరోలకి మీరు గుంది మీద చెప్పండి, నాకు ఒక చెక్కు చూపించమనండి. ఇదిగో మా ఈ రిపోర్టర్లకు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మాత్రం చెప్పాడండి రిపోర్టర్లందరికీ, మీరు అందరూ తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవాలనండి. మీ ముఖం చూపించలే మీ రిపోర్టర్లు, మా శ్రేణులు రావడం కాదు. సిగ్గుంటే మీరు ఆలోచన చేయాల్సింది, మీరు పిలుపునిచ్చారా లేదా? జిల్లా వ్యాప్తిగా ఉన్నటువంటి రిపోర్టర్లు అందరూ ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారా లేదా? మీ రిపోర్టర్లు వచ్చారా, మొహం చాటేశారా? మేము మీరు వస్తారని చెప్పి ఆడుకొస్తే మీరు వెనక్కి దగ్గర దరిద్రులారా, పోలీసుల ముందు పెట్టి బతికినాడు. మీరు మళ్ళీ మా గురించి మాకు రాలేదని మాకు రాందే. మీ దగ్గర జీతాలు ఎగ్గొట్టుకున్నారు కాబట్టి మీ దగ్గర జీతాలు తీసుకుని మీ సిబ్బంది మీకు మాకు ఉమ్మేస్తుంటే సిగ్గు లేకుండా మళ్ళీ మీరు మాట్లాడటం ఏంది? కాబట్టి మీరు జీతాలు ఇచ్చినటువంటి అది సంస్థ కాదు. మీరు చెప్పేది ఏంది? నేను ఏ విధంగా అయితే జనాల మీద పడి కొట్టక తింటున్నానో మీరు కూడా జనాల మీద పడి కొట్టక తిన్నానంటే వాళ్ళు ఎవడన్నా పోయేది, అమ్మనాడు ఒక ఫోటో తీసేది, డబ్బులు ఇస్తావా ఏమంటావా, డబ్బులు ఇస్తావా ఏమంటావా, డబ్బులు ఇస్తావా చూపించమంటావా? ఇదే బతుకైపోయాను మీ బతుకంతా. నీ దగ్గర నుంచి ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుంది అన్నట్టుగా దరిద్రుడా, నువ్వు నిద్రలేస్తే బ్లాక్ మెయిల్ చేస్తుంటివి. నీ కింద ఉండేవాళ్ళు అదే విధంగా ఆంధ్రజ్యోతి విలేకరు అంటే భయం ఏంటంటే, నాయన ఈడు ఏదో ఒకటి రాస్తాడు, రియల్ ఎస్టేట్ వాడి దగ్గర ఒక ఫోటో తీస్తే వాడికి ఏంది పాప అమ్మకాలు తగ్గిపోతాయి. నీ వల్ల ఏం పెద్ద పనేం కాదు, నీదేం పెద్ద మనగాడు పత్రిక ఏం కాదు. దమ్మున్న ఛానల్ అంటే నీకే దమ్ము లేదు దరిద్రుడా, ఛానల్కి ఏం దమ్ముందే? కాబట్టి అటువంటి నిష్ఠ దరిద్రులు మీ గురించి మాట్లాడబడలే. మీ గురించి మాట్లాడాలని, మీ పేరు ఎత్తాలని అసహ్యంగా ఉంది. కాకపోతే విధి లేక గత్యంతరం లేక ఆ పేరు ఎత్తుతున్నాం కానీ, లేకపోతే అది అంటేనే పాపం మా చంద్ర అంటాడు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఏందబ్బా ఈ దరిద్రులు మాట్లాడే మాటలు కడుపులో దేవినట్టుగా ఉన్నాయని చెప్పి అందరూ పొద్దున్న టిఫిన్ చేసి వచ్చారు. వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ వాంతులు చేసుకుంటారు, మీ దరిద్రుని పేరు ఎత్తితేనే, ఆ దరిద్రుల పేరు ఎత్తితేనే. కాబట్టి అంత దూరం మాట్లాడబడలే. మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ, నీలాగా గాలికి ఎగిరేటువంటిది కాదు. కాబట్టి నువ్వు ఒక టాయిలెట్ పేపర్ని, ఒక పనికి మాలిన ఛానల్ చూపించినంత మాత్రం నేను భయపడం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ మీద, నీ రాతల మీద, నీ చూపించేటువంటి విధానాల మీద, ఖచ్చితంగా నీ చేష్టల మీద పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను కించపరుస్తూ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని, ఉపసంహరించుకోవాలని, వాళ్ళకి మహిళలకు క్షమాపణ చెప్పాలని వెంటనే కోరుతున్నాం. అలాగే ఏబిఎన్ రాధాకృష్ణని పోలీసులు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నాం. నిన్న ఉదయం ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ సంస్థని తమ నిరసన తెలియజేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అదేవిధంగా మహిళలు ఎంతోమంది నిరసన తెలపడానికి వెళ్తూ ఉంటే దారి మధ్యలోనే పోలీసులు ఆపివేసి బ్యారికేడ్లు పెట్టి అక్కడికి మీరు వెళ్ళడానికి లేదు, మీ నిరసన ఏదన్నా ఉంటే రోడ్లో చేసుకోండి అని చెప్పేటటువంటి పరిస్థితి చూసాం. మరి మేము ఎవరిని కూడా గలబా చేయడానికో, లేకపోతే ధ్వంసం చేయడానికో, లేకపోతే రాళ్లు విసరడానికో పోవటం లేదండి. వాళ్ళు మాట్లాడిన మాట, ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి తప్పుడు మాటల్ని వెనక్కి తీసుకోవాలి. మరి మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరడానికి మాత్రమే మా నిరసన తెలియజేయడానికి అక్కడ వెళ్తూ ఉంటే దౌర్జన్యంగా పోలీసులందరూ కూడా
మహిళలందరినీ కూడా తోసివేసి బ్యారికేడ్లని అడ్డం పెట్టి ముళ్ళ కంచెల్ని అడ్డం పెట్టి ఆపివేయటం జరిగింది. మరి ఆ ఎర్రటి ఎండలో కూడా శాంతియుతంగా మేమందరం కూడా మేము వచ్చిన కారణం ఇది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విధ్వంసకాండకు మేము తెర తీయము. మేము మాట్లాడుతున్నదంతా వాళ్ళు క్షమాపణ చెప్పాలని మాత్రమే అన్నా కూడా దాని దగ్గరకు కూడా ఆఫీసు దగ్గరికి కూడా కనీసం దాని ఛాయలకు కూడా వెళ్ళనీయకుండా పోలీసులు ఆపివేయటం జరిగింది. మరి మీ అందరికీ మేము ఇదే మనవి చేస్తాను. ఈరోజు మా సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా హైదరాబాద్కు వెళ్ళి అక్కడనే ఉన్నటువంటి ఏబిఎన్ ఆఫీస్ ముందు కూడా తమ నిరసన గళాన్ని వినిపించడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ క్యాడర్ మొత్తం కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అదే విధంగా వారి దుర్మార్గపు ఆలోచన ఏదైతే తల్లి చెల్లికి తేడా లేకుండా మాట్లాడినటువంటి రాధాకృష్ణను పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎంతో మంది మహిళలు నిన్న ఆ ఎర్రటి ఎండలో సొమ్మసిల్లి పడిపోయినా కూడా మళ్ళీ ఈరోజు అందరూ కూడా ఇక్కడ రావడానికి సిద్ధమయ్యారు. నిలబడటానికి ఎంత ఎండైనా సరే మా నిరసన గళం వినిపిస్తామని చెప్పి వచ్చినటువంటి మా సోదరీమణులందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఏబిఎన్ రాధాకృష్ణ అతను మాట్లాడిన మాటలకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు